కాకినాడ జిల్లాలో అనేక అనధికారిక డ్రైవింగ్ స్కూల్స్ నిర్వహించబడుతున్నాయని, దీనివల్ల నిబంధనల ప్రకారం లైసెన్స్ తీసుకుని డ్రైవింగ్ స్కూల్స్ నిర్వహిస్తున్న యాజమాన్యాలకు తీవ్ర నష్టం జరుగుతోందని కాకినాడ డ్రైవింగ్ స్కూల్స్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాసరెడ్డి తెలిపారు. సరైన అర్హతలు, అనుభవం లేని వ్యక్తులు డ్రైవింగ్ శిక్షణ ఇవ్వడం వల్ల నేర్చుకునే వారికి పూర్తి స్థాయి నైపుణ్యాలు అందడం లేదని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు నాణ్యమైన డ్రైవింగ్ శిక్షణ ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్పందించిన కాకినాడ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కె శ్రీధర్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా డ్రైవింగ్ స్కూల్స్ నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనాధికారిక డ్రైవింగ్ స్కూల్స్ గురించి సమాచారం ఉంటే రవాణా శాఖ అధికారులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు. ప్రజెంట్ జరుగుతుందంతా ఏంటంటే, మేము ఆథరైజ్డ్ గా డ్రైవింగ్ స్కూల్ నడపడం కోసం గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఆర్టీఓ గారు ఏం చెప్పారో దాని నామ్స్ మేము ఫాలో చేస్తూ మేము డ్రైవింగ్ స్కూల్ నడుపుకుంటున్నామండి. అనాథరైజ్డ్ గా ఒక కారు కొనుక్కొని, ఒక మారుతి 800 ఒక ఆల్టో ఏదో కొనుక్కొని దానికి ఏం పెడల్స్ బిగించుకొని ఇష్టాచారంగా వాళ్ళు రోడ్ల మీద డ్రైవింగ్ చెప్తున్నారండి. ఏదైనా జరిగినప్పుడు పలానా డ్రైవింగ్ స్కూల్ పేర్లు వస్తున్నాయి తప్పితే అనాథరైజ్డ్ గా చెప్పిన వాళ్ళు పేర్లు ఏమి రావట్లేదు. మేమేమో ప్రతి బండికి ఇన్సూరెన్స్లు కట్టుకొని 20,000 30,000 ఇన్సూరెన్స్లు కట్టుకొని డ్రైవర్లను పెట్టుకొని షాప్ రెంట్లు కట్టుకొని మేము చేసుకుంటున్నాం. వీళ్ళు అనాథరైజ్డ్ గా చెప్పిందంతా చేసుకుని పోతుంటే ఇంకా మాకు బతుకు తీరు ఎలా ఉంటుందండి. ఇంకా అందరూ ఒక యూనియన్ కింద ఫామ్ అయ్యి కాకినాడ డ్రైవింగ్ స్కూల్ అసోసియేషన్ ఫామ్ చేసి ఒక రేటు ప్రకారం మేము నడుస్తున్నామండి. ఇప్పుడు మేము 4,000 తీసుకుంటున్నాం అనుకోండి, వాళ్ళు 2,000కే డ్రైవింగ్ నేర్పిస్తున్నారు. నేర్పించడం వల్ల వాళ్ళు పోనీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళు కూడా ఆథరైజ్డ్గా నేర్పించారు అనుకోండి, మాకు బాధ ఏమని ఉండదు. ఇటువంటివన్నీ కొంచెం ఆర్టీఓ గారు తీసుకొని ఇవన్నీ చూసుకుని మా సమస్యను పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాం సార్.